బల్దియాలో శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు సంబరంగా జరుపుకుంటున్నారు నగరవాసులు. తెలుగు ప్రజలకు అత్యంత పవిత్రమైన ఉగాది పండుగ రోజున ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది కొత్త సంవత్సర పండుగ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సిటీలో ఉండే వారంతా ఇళ్లకు మామిడి తోరణాలు, పూలతో అలంకరించుకున్నారు. ప్రతి పండుగకు ఒక్కో స్పెషల్ వంటలు చేసుకుంటుంటారు జనం. ఉగాదికి మాత్రం షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి చేసుకోవడంతో పాటు రకరకాల పిండి వంటలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉగాది పండుగ సంబరాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఈరోజు ఉగాది పండుగని నగరంలోని చాలా ఫ్యామిలీస్ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కొండాపూర్లో ఒక ఐటీ ఎంప్లాయీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఎక్కడ ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఉగాదికి వాళ్ళు ఏమేం పిండి వంటలు చేస్తారో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. హాయ్ అండి, మీకు ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా. V6 వ్యూవర్స్కి కూడా హ్యాపీ ఉగాది. ఆ సైడ్ నుంచి కూడా V6 వ్యూవర్స్కి హ్యాపీ ఉగాది. సో నేను తన సిస్టర్ని. సో మా ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మనకు తెలిసినట్టే మన తెలుగు ట్రెడిషన్కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫెస్టివల్ కాబట్టి అండ్ దిస్ మార్క్స్ ది న్యూ ఇయర్ ఫర్ అస్. సో న్యూ బిగినింగ్. సో దీనికోసం అంటూ ఎనీ ఫెస్టివల్ లైక్ ఎనీ అదర్ ఆర్ మెయిన్ ఫెస్టివల్ పొద్దున్నే లేచి కొన్ని పిండి వంటలు చేసేసి అండ్ దెన్ మన మెయిన్ ట్రెడిషన్ ఉగాదికి ఉగాది పచ్చడి చేసేసి అండ్ దెన్ కొత్త బట్టలు వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి దట్స్ హౌ మేము మా డేని స్టార్ట్ చేసాము. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఉగాది రోజు అనేది అంటే పంచాంగం చూసుకుంటాం కదండి. సో ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది మన రాశి ఫలాలు చూసుకోవడానికి. సో మేము మా రాశి ఫలాలు చూసుకొని దట్స్ హౌ మేము సెలబ్రేట్ చేస్తాం ఉగాది. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? మా అక్క చూపిస్తుంది. చెప్పండి, మీరు ఉగాది అంటే ఫస్ట్ ఉగాది పచ్చడి షడ్రుచులు కదా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీరు వాడతారు? అంటే రోజులు మారుతున్న కొద్ది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తున్నారు. ఉగాది పచ్చడి మీరు ఎట్లా చేస్తారు? ఈరోజు నేను ట్రెడిషనల్ వేలో ఎలా విచ్ ఆర్ ద 6 మస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ అవే తీసుకొని చేస్తున్నాను. మేము ఇక్కడ తీసుకుంది 6 ఇంగ్రీడియంట్స్: బెల్లము, ఉప్పు, మిరియాల పౌడరు, వేప పువ్వు, ఇంకా మామిడికాయ, ఇంకా పులుపు కోసం చింతపండు సిరప్ తీసేసుకున్నాము. సో మేము చూసేద్దామా ఎలా చేయాలో. ఇంకొకటి చెప్పాలనుకుంటే ఏంటంటే, ఎలా అయితే మన లైఫ్లో బోల్డ్ అండ్ ఇమోషన్స్ ఉంటాయో సేమ్ అలాగే ఈ ఉగాది పచ్చడిలో మనకి బోల్డ్ అన్ని రుచులతో కలుపుకొని వి విల్ బి ప్రిపేరింగ్. చిన్న చిన్న మామిడికాయలు తీసుకోవాలండి, లేత మామిడికాయలు. అవే మనకి బాగా రుచికరంగా ఉంటాయి. సో ఫస్ట్ ఇది కలిపేసుకుందాము. అండ్ దెన్ రుచికి సరిపడే ఉప్పు, బెల్లం కొంచెం గ్రేట్ చేసి పెట్టుకున్నానండి నేను, సో దట్ కలవడంలో ఈజీ అవుతుందని. అండ్ కొంచెం పెప్పర్. సో దీనికి ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క న్యూట్రిషనల్ వాల్యూ ఉందండి. సో దీని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది ఎందుకు మనం ఇవి వాడుతున్నాము. కొంచెం వేప పువ్వు కూడా తీసుకుందాము. లైక్ ఎలా మనందరికీ తెలుసు, నీమ్ ఒక మంచి డీఆక్సిడెంట్ అండి, అండ్ ఇట్ బూస్ట్ ఇమ్యూనిటీ యాక్చువల్లీ. సో అప్పుడు మనం ఎవ్రీడే నీమ్ కన్సంప్షన్ చేసినా మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. ఒక 20 minutes నానబెట్టుకున్నానండి చింతపండు పులుసుని దీనిలో యాడ్ చేసేస్తున్నాను. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీ ఉగాది పచ్చడి రెడీ. రెగ్యులర్గా ఐటీ ఎంప్లాయ్ అంటున్నారు, లైఫ్ స్టైల్ అంతా బిజీ ఉంటుంది. ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో మీట్ అవ్వడం కానీ మన ట్రెడిషనల్ పద్ధతులను పాటించడం ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా బాగా అనిపిస్తుంది. 5 days మేము యాక్చువల్లీ ఆన్ రికార్డ్ 9 hours వర్క్, కానీ మేము 12 to 15 hours స్ట్రెచ్ చేసి వర్క్ చేస్తూ ఉంటాం. ఒక ఫెస్టివల్ వస్తే ఫస్ట్ థింగ్ ఇస్ హాలిడే వస్తుంది, అండ్ సెకండ్ థింగ్ పేరెంట్స్ని కలవడానికి, సిస్టర్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, పిల్లల్ని కలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో అండ్ ఐ థింక్ ఫెస్టివల్స్ ఆర్ ద బెస్ట్ బికాస్ అందరం కలుస్తాము, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇలాగే మంచిగా
జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ ఫ్యామిలీలో మంచి జరగాలని ఈ ఇయర్ కోరుకుంటూ సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. మా ఫాదర్ ఇంకా మదర్ యాక్చువల్లీ మా ఫాదర్ది మిలిటరీ బ్యాక్గ్రౌండ్, బట్ దానికన్నా ముందు హీ వాజ్ అ ఫార్మర్. సో ఐ థింక్ మనము యాజ్ ద డేస్ పాస్డ్ మనం మొత్తము ఏమంటారు ప్రొసీజర్స్ మారిపోయినాయి. వాళ్ళు ఎలా చేసేవాళ్ళు మనం ఇప్పుడు అలా చేసుకోవట్లేదు. సో ఐ థింక్ మా పేరెంట్స్ బెటర్ వ్యూ ఇవ్వగలరు. లైక్ సో ఒకసారి హరిత గారు మేబీ మై పేరెంట్స్ క్యాన్ నమస్తే ఆంటీ, మీరు ఉగాది పండుగకి ఏమేం చేస్తారు ఇంట్లో? పిండి వంటలు అంటే ఉగాది పచ్చడి అనేది అందరు చేసుకుంటారు, దాంతోపాటు మీరు పిండి వంటలు స్వీట్స్ ఏం చేస్తారు? స్వీట్స్ మన బొబ్బట్లు, గులాబ్ జామును, ఇంకే బూరెలు అంటాం కదా, శనగపప్పు దాంతో చేస్తాము. తర్వాత ఏమంటే మనము పచ్చడి, ఉగాది పచ్చడి అదొక డిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఉగాది రోజు ఏదైనా కొత్త వస్తువు వాడితే యుగమంతా మనము అవే తెచ్చుకుంటాం. గోల్డ్ ముఖ్యం, గోల్డ్ తీసుకుంటాము. ఆ రోజు గోల్డ్ కొంటే యుగమంతా గోల్డ్ కొంటామని అదొక సెంటిమెంట్. పూర్వం నుంచి మా అమ్మమ్మ, మా తాత వాళ్ళందరి నుంచి వచ్చే ఇది. అది మా అమ్మమ్మ ఎప్పుడు అనేది, ఫస్ట్ గోల్డ్ కొంటే ఈ సంవత్సరం అంతా వేసుకున్నా కూడా కొనుక్కున్నా కూడా అది మంచిది, శుభము, ప్లస్ కొనుక్కుంటాము దాచిపెట్టుకోవడానికి అన్నట్లు మాట్లాడేవాళ్ళు పూర్వము. ఉగాది అంటే యుగాది, యుగమంతా మనం హ్యాపీగా ఉండాలి, సంతోషాలతో హాయిగా ఉండాలని మాట్లాడేది. అందరికీ నమస్కారములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ మేము చేసేటప్పుడు ఏంటంటే ముందు రోజు పంతులు వచ్చేవాళ్ళు, పంచాంగం చెప్పేవాళ్ళు. దాని ప్రకారం ఎలా చేయాలో లేచి తెల్లవారి 5 గంటలకే స్నానాలు చేసి మనతో ఎద్దులని పట్టుకొని పొలంకి, నాగలు పట్టుకొని ఎద్దులను పట్టుకొని పొలంకి వెళ్ళి మొత్తం అక్కడ దున్నేవాళ్ళం. దున్ని అదే రిటర్న్ వచ్చేసి ఇంటికాడ ఏదైతే ఉగాది పచ్చడి గురించి చేస్తారో మామిడికాయలు తేవడము, కొమ్మలు తేవడము, వేప పువ్వు తేవడము, తోరణాలు కట్టడము, ఇవన్నీ మా టైంలో జరిగేవి. ఫస్ట్ ఊరు మొత్తాల మీద పండుగ చేసేవారు, అది ఒక సంబరంగా ఉండేది. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేస్తున్నారు, అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్. ఊర్లో ఉంటాం కదా అప్పుడు, ఇక్కడ సిటీలో అంటే మన ఈ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఒకరి కలరు ఇప్పుడు వాళ్ళన్నమాట. అది మా తరపు నుంచి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఉగాది పండుగ అంటే షడ్రుచుల సమ్మేళనం. ఉగాదిని వెల్కమ్ చేసేది ఈ ఉగాది పచ్చడి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం ద్వారా ఈ వాతావరణంలో కలిగే మార్పుల సమయంలో ఈ అన్ని రకాల చెడు మంచి అన్నీ కూడా సమపాలలో జీవితంలో ఉండాలని కోరుకుంటే ఈ షడ్రుచులను ఆస్వాదిస్తుంటారు. చూడొచ్చు ఇక్కడ ఉగాది పచ్చడి కావచ్చు. ఉగాది రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇంట్లో బొబ్బట్లు అంటారు, పోలేలు చేసుకోవడం అనేది పండుగ రోజు. అందులోనూ తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే ఉగాది నాడు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ విధంగానే హైదరాబాద్లోని ప్రతి ఒక్కరు కూడా ఇలానే పండుగనైతే జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం అందరికీ ఉగాది మంచి చేయాలని కోరుకుంటూ ఇది ప్రజెంట్ హైదరాబాద్లో ఉగాది సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.